వాక్య భాగంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుదాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వారిని బలపరచుమో. నీవేలాగు ఉపదేశము పొందితివో వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చెదను. ఏ గడియను మీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి నెలలో కూడా మనము ఒక సంఘము గురించి మనము జ్ఞాపకము చేసుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రకాలైనటువంటి సంఘాలను మనము చదువుతాం. ఈ యొక్క యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో మనము ఈ ఉదయకాల సమయంలో గమనించినట్లయితే ఈ యొక్క 7 సంఘాల గురించి మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. ఈ 7 సంఘాలు ఏమిటి అని మనము చూసినప్పుడు, ఈ 7 సంఘాలు, మొట్టమొదటి సంఘము ఎఫెసీ సంఘము. 2వ అధ్యాయంలో మనము దానిని గురించి చూస్తాం, దాని గురించి చదువుతాం. అంతేకాకుండా 2వ సంఘము మనము తర్వాత గమనించినట్లయితే స్ఫుర్ణ సంఘము, తర్వాత పెర్గమా సంఘము, అలాగే తుయతైరా సంఘము. ఈ స్ఫుర్ణ సంఘాన్ని 8వ వచనంలో చదువుతాము చూడండి. తర్వాత 12వ వచనంలో పెర్గమా అనేటువంటి సంఘము గురించి చదువుతాము. తర్వాత క్రిందికి వచ్చినప్పుడు 18వ వచనంలో తుయతైరా సంఘము గురించి చెప్పబడి ఉన్నది. అలాగా ముందుకు చదివినప్పుడు సార్దీస్ సంఘము, తర్వాత ఫిలదెల్ఫియా సంఘము, తర్వాత లవోదికియా అనేటువంటి 7 సంఘముల గురించి దేవుని యొక్క వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది. ఈ 7 సంఘాలకు దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను దేవుడు సందర్భానుసారంగా కొన్ని మత్తయి సువార్తలోనే కొన్ని విషయాలను యేసుక్రీస్తు ప్రభువారు దృశ్య రూపకముగా వాటిని గురించి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క సంఘములో కూడా కొన్ని బలహీనతలను దేవుడు చూసి మీరు వాటిని సరిదిద్దుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని దేవుని యొక్క వాక్య భాగంలో తెలియజేస్తూ, అయితే వాటికి దృశ్యరూపకమైనటువంటి విషయాలను మత్తయి సువార్తలో కొన్నిటిని దేవుడు తెలియజేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ సంఘము గురించి మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 20వ వచనములో విత్తువానిని గూర్చినటువంటి ఒక ఉపమానము ఈ యొక్క మత్తయి సువార్త 13:20లో ఈ ఎఫెసీ సంఘమునకు సాదృశ్యముగా ఆయన తెలియచేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు.
రెండవదిగా స్ఫుర్ణ సంఘమునకు సంబంధించి మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే 24 నుంచి 30 వరకు కూడా గురుగుల గురించి గోధుమల గురించినటువంటి ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసినప్పుడు ఆ గురుగులు గోధుమలు ఎలాగైతే ఉన్నాయో ప్రియులారా, ఈ యొక్క స్ఫుర్ణ సంఘము అలాంటి స్థితిని ప్రతిబింబింపజేస్తున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేగాక పెర్గమ సంఘాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 నుంచి 32 వచనాల వరకు మనం గమనించినట్లయితే, ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల మీరు ఈ యొక్క కొండను ఎత్తి సముద్రంలో పడమంటే పడుద్ది అనేటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఆ సంఘము విశ్వాసములో కొంత బలహీనమైనట్లుగా, దానికి బలమైనటువంటి విశ్వాసము కావాలి అన్నటువంటి విధంగా యేసు ప్రభువారు ఉపమాన రీతిలో తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అంతేగాక తుయతైరా సంఘము గురించి మనం చూసినట్లయితే పులిపిండి వంటి ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ తుయతైరా సంఘము గురించి తెలియజేశాడు. మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే పులిపిండి గురించి, పులిసినటువంటి పిండి దాని యొక్క శ్రేష్టత ఎలాగుంటుందనేది, పులిసినటువంటి పిండిని మనము వాడొచ్చా వాడకూడదా అనేటువంటి విషయాలను యేసు ప్రభువారు పులిపిండి గురించినటువంటి ఉపమానాన్ని తెలియజేస్తూ దానికి సాదృశ్యముగా ఇక్కడ తుయతైరా సంఘము అలాంటి స్థితిని కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేగాక సార్దీస్ సంఘము గురించి మాట్లాడుతూ మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయంలో 14వ వచనంలో మట్టిలో దాచబడినటువంటి ఒక ఉపమానం ఉంది. ఒక నాణ్యాన్ని మట్టిలో దాచిపెట్టినప్పుడు దాని గురించి ఉపమానము యేసు ప్రభువారు తెలియజేస్తూ ఈ యొక్క సార్దీసు సంఘము మట్టిలో దాచబడినటువంటి ఉపమానానికి ఈ యొక్క దృశ్య రూపకంగా ఉన్నట్లుగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాక ఫిలదెల్ఫియా సంఘాన్ని చూసినట్లయితే అమూల్యమైనటువంటి ముత్యము గుర్చినటువంటి ఉపమానము అది ఎక్కడుందంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే 14వ వచనంలో అమూల్యమైనటువంటి ముత్యమును గూర్చినటువంటి ఉపమానం ఉంది. ఆ ఉపమానానికి సాదృశ్యంగా ఫిలదెల్ఫియా సంఘము ఉన్నది అన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు ప్రియులారా. అంతేగాక లవోదికీయ సంఘము మత్తయి సువార్త 27:50లో మనం చూసినట్లయితే నానా విధములైనటువంటి చేపలను పోలినటువంటి ఉపమానము. ఈ లవోదికీయ సంఘము నానా విధములైనటువంటి చేపలను పోలినటువంటి సంఘముగా ఉన్నట్లుగా యేసయ్య మత్తయి సువార్తలోనే ఈ లవోదికీయ సంఘము ఎలాగ ఉన్నది అనేటువంటిది దానిని కొన్ని పోలికలను ప్రభువారు ముందుగానే తెలియచేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఈ సమయంలో మనం గమనించినట్లయితే సార్దీసు సంఘము గురించి మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ సార్దీస్ అనేటువంటి మాటకు అర్థము శేషము లేదా ఉజ్జీవము, అంతేగాక ఈ యొక్క సంఘము జీవితము అనేటువంటి 3 అర్థాలను ఇస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సార్దీసు సంఘము చాలా శ్రేష్టమైనటువంటి సంఘము. ఇసుక అంతేకాకుండా బంగారపు పొడి కలిసి ప్రవహిస్తూ ఉన్నటువంటి ఒక నది ప్రక్కన ఈ యొక్క సార్దీసు సంఘము అని సార్దీస్ అనేటువంటి ఈ ప్రాంతము ఏర్పాటు చేయబడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇది చాలా ధనికమైనటువంటి సంఘము. ఈ సంఘము ఈ యొక్క సార్దీస్ ప్రాంతంలో వస్త్రాలకు సంబంధించినటువంటి మిల్లులు కానీ, వస్త్రాలను తయారు చేసేటటువంటి మంచి మంచి కర్మాగారాలు కానీ ఆ సార్దీస్ ప్రాంతంలో ఉన్నట్లుగా చరిత్రలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఐశ్వర్యానికి చాలా
పేరు పెట్టబడినటువంటి స్థానముగా ఉంది. మంచి ఫ్యాక్టరీలు కలిగి ఉన్నటువంటి ప్రాంతము, అంతేకాకుండా వస్త్ర వ్యాపారాలకు కేంద్రీకృతమైనటువంటి ఈ ప్రాంతముని సార్దీస్ ప్రాంతము అని పిలుస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేగాక ఈ ప్రాంతములో ఉన్నటువంటి వారు నర్తకులు మరియు సంగీతములను వారు ఎంతగానో అంటే నర్తించేటటువంటి అనుభవము వారికి బాగా తెలుసు. అంతేకాకుండా చక్కగా సంగీతాన్ని, పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరచడము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సంగీత పరికరాలను వాడినట్లుగా ఆయా దినాలలో మనము ఈ సార్దీస్ ప్రాంతపు వారిని గురించి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. అంతేగాక మనం చూసినట్లయితే ఇది ముఖ్యముగా ధనానికి పుట్టుక స్థానంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ దినాలలో అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారందరూ కూడా భాషలతో మాట్లాడిన తర్వాత వారందరూ ఆ ప్రాంతం నుంచి బయలుదేరి వేరు వేరు దేశాలకు వెళ్ళి చిన్న చిన్న గుంపులుగా 10 మంది ఒక చోట, 15 మంది ఒక చోట, 20 మంది ఒక చోట చేరి వారందరూ కూడా సంఘాన్ని ఆయా ప్రాంతాల్లో ప్రారంభించినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. అపోస్తుల కార్యాల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదివినట్లయితే దీనికి ప్రారంభమైనటువంటి స్థితిని మనము అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. చూడండి, పౌలు గారు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతా ఉన్నాడు. పరిశుద్ధాత్మను పొందారా అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, అసలు ఆయన ఎవరో మాకు తెలియదు అంటున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, త్రియేక దేవుని మనము కలిగి ఉన్నాం. తండ్రి అనాది కాలములో మాట్లాడటం, ప్రవక్తల సమయాలలో మాట్లాడటం, ప్రవక్తలను దర్శించటం, ప్రవక్తలను ప్రేరేపించటం, ప్రవక్తలను రాజుల దగ్గరకు, న్యాయాధిపతుల దగ్గరకు ప్రవక్తలను పంపించి మీరు చక్కగా పరిపాలన చేయండి అని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడు వారందరినీ కూడా నడిపించి బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. తర్వాత చూశాడు, మలాకీ గ్రంథం వరకు చూశాడు. తండ్రి అనుకున్నాడు, కాదు, నా కుమారుడిని ఈ భూలోకానికి పంపించాలనుకొని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూలోకానికి కన్యక మరియమ్మ గర్భము ద్వారా ఈ భూలోకానికి పంపించి 33.5 సంవత్సరములు యేసు ప్రభువారు ఈ భూలోకంలో నివాసము చేయటానికి దేవుడు తన కృపనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరంలో పరిచర్యను చేశాడు. ఎన్నో ప్రాంతాలు, గ్రామాలు, ప్రదేశాలు కాలినడకన, ఓడల మీద, ఇలాగ వాహనాల మీద, గాడిద మీద, ఇలాగ ఎన్నో రకాలుగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. తర్వాత ఆయన పరలోకానికి వెళ్తూ అన్నాడు, నేను మీకు ఆదరణకర్తను మీకు పంపిస్తాను, మీరు భయపడవలసిన అవసరం అంటూ ఏమి లేదని చెప్పి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరిలో పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు, మీకు అన్ని విషయాల్లో నేను తోడుగా ఉంటాను, మీరు ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం అంటూ ఏమీ లేదు అని చెప్పి మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పి అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కలది ప్రతి వారు కూడా వారికి ఇష్టమైనటువంటి భాషలో మాట్లాడుతున్నప్పుడు అది అందరికీ కూడా అర్థమైనట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదనాల్లో టంగ్స్ మాట్లాడితే చాలామందికి అర్థం కాదు. యాక్చువల్గా టంగ్స్ మాట్లాడేటప్పుడు ఇంకొకరు దాన్ని తర్జుమా చేసి చెప్తూ ఉండాలి. చాలాసార్లు టంగ్స్ మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ టంగ్కి మీనింగ్ ఏంటనేది చాలామందికి రాదు, తెలియదు కూడా. అసలు అట్లీస్ట్ ఆ మాట్లాడే అతనికి కూడా తెలియదు. కానీ పౌలు గారు చాలా క్లియర్గా చెప్తాడు, మీరు టంగ్స్ మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడుతుంటే భాషని ఇంకొకరు దాన్ని తర్జుమా చేయగలిగినటువంటి శక్తిని మీరు కలిగి ఉండాలి. జస్ట్ మాట్లాడి వదిలేసేయటం కాదు అలాగా. అందుకే చాలా పెద్ద పెద్ద దైవజనులు ఈ భూలోకంలో టంగ్స్ని ఓపెన్గా ఇలాగా వారు బహిరంగ ప్రదేశాల్లో, అవిశ్వాసులు కూడినటువంటి ప్రాంతాల్లో, బలహీనమైనటువంటి వారు కూడినటువంటి ప్రాంతాల్లో, అర్థము చేసుకోలేనటువంటి వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో వారెవరు కూడా టంగ్స్ మాట్లాడరు. ప్రియ సహోదరి సహోదరులారా,
పర్సనల్ ప్రేయర్లో గదిలో కూర్చోండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ప్రభువా నీవు మాకు సహాయం చేయి ప్రభువా, నీవు నీ కృప మాకు దయచేయి ప్రభువా అని అడుగుతూ ఉన్నటువంటి సమయాలలో వారు ప్రభువు నొద్ద నుంచి సమాచారము తీసుకోవటం కొరకు వారు రకరకాలైనటువంటి పరలోకపు భాషతో వారు మాట్లాడి దేవుని యొద్ద నుంచి కొంత దేవుని యొద్ద నుంచి సమాచారంని, ప్రభువా నేను ఈ ప్రజలకు ఏమి బోధించాలి ప్రభువా, వీరికి ఏమి అవసరమై ఉన్నది ప్రభువా అని వారు పరిశుద్ధాత్మ సహాయంతో దాన్ని పొందుకుంటున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అంతేకాకుండా మనం ఇక్కడ గమనించినట్లయితే అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. వారు పరిశుద్ధాత్మను ఉన్నాడన్న సంగతే తెలియదని చెప్పారు. అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరి అని అడుగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. యోహాను బాప్తిస్మం ఒకటి ఉంది. యోహాను ఆ దినాల్లో యూదయ సమరయ ప్రాంతాల్లో తిరుగుతూ ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కొండల ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సర్ప సంతానమా, మీరు ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది, ఎవరైనా మారు మనసు పొందకపోతే మీరు పొందండి అని చెప్పి వారికి చాలా ఖరాఖండిగా ఆజ్ఞాపిస్తూ యోహాను ఒంటె చర్మమును కట్టుకొని మిడతలను అడవి తేనెయు ఆయన తినుచు ఆ ప్రాంతాల్లో సంచరిస్తూ ఎంతోమందికి బాప్తిసం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిసం ఇచ్చింది యోహానే. అందుకే ఆయన పేరు బాప్తిస్మమిచ్చు యోహాను అని పిలువబడ్డాడు. కాబట్టి క్రిందికి మనం చదివినట్లయితే, కానీ మనం గమనించినప్పుడు అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిసం ఇచ్చాడు. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుచు ప్రవచించటాన్ని మొదలుపెట్టారు. అసలు బాప్తిస్మం పొందవలసింది యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి. చాలామంది తెలియక చిన్న పిల్లలకి బాప్తిస్మం ఇస్తారు. బేబీస్ పుట్టినప్పుడు ఆర్సీఎం వాళ్ళు ఏం చేస్తారంటే బేబీస్ పుట్టినప్పుడు వారికి చిలకరింపు బాప్తిస్మం ఇస్తారు. కొంతమంది పిల్లల్ని చిన్న చిన్న టబ్బుల్లో ముంచి పైకి లేపుతూ ఉంటారు. దాన్ని చిన్నపిల్లల్ని చిన్నప్పుడు వారు దేవునికి సమర్పించటము అంతవరకే. అది బాప్తిస్మం కానే కాదన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది బాప్తిస్మం అనగానే ఒక తాడు కట్టి పోలీసులకు కానీ హైట్ చెక్ చేస్తున్నట్టు ఈ తాడు కింద నుంచి మీరు దూరి అవతలకు వెళ్ళండి, మీరు బాప్తిస్మం పొందినట్టే అనేటువంటి చేసినటువంటి సంఘాలు కూడా కొన్ని సంఘాలు మనం చూస్తూ ఉంటాం. ఇదిగో నేను మారు మనసు పొందానయ్యా, నాకు బాప్తిస్మం ఇవ్వండయ్యా అని చెప్పి అనగానే కొన్ని సంఘాలు నీళ్లు తీసుకొని వారిని అభిషేకించి మీరు పవిత్రులైపోయారు, మీరు బాప్తిస్మం పొందారు వెళ్ళండి అని చెప్పి వారిని బాప్తిస్మము పొందినటువంటి వ్యక్తులుగా వీరు ధృవీకరిస్తూ ఉన్నటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి ప్రియులారా. కానీ బాప్తిస్మము అనేటువంటిది ఎలా పొందాలి, దానికి మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. యేసు ప్రభువారు యోర్దాను నదిలోనికి దిగి ఆయన యోహాను చేత బాప్తిస్మము పొందాడు. బాప్తిస్మం పొందటం అంటే అర్థం ఏంటంటే ఈ నీరు పారే నీరులో వారు బాప్తిస్మం పొందుతారు. కారణం ఏంటంటే పాతయన్నీ కూడా గతించిపోయి, బాప్తిస్మం పొందటం అంటే అర్థం ఏంటంటే పాతయన్నీ కూడా గతించిపోయి నేను నూతనంగా తిరిగి లేపబడుతున్నాను అని చెప్పి అర్థం. తిరిగి లేపబడిన తర్వాత పాతయన్నీ కూడా మనము విడిచిపెట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మీరు బైబిల్ చదివే వాళ్ళైతే వెంటనే ఏమంటారంటే దొంగ ఏడ బాప్తిస్మం పొందాడు అయ్యగారు, ఏమండి ఇద్దరు దొంగలు ఉన్నారు కదా అటు ఇటు యేసు ప్రభు శిలోకి, ఆయన బాప్తిస్మం పొందారు అయ్యగారు అని చెప్పి మీరు అనొచ్చు. బహుశా మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందినటువంటి వాడు అక్కడ శిలో మీద ఇంకా కొంతసేపులో చనిపోబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే యాక్సెప్ట్ చేసినప్పుడు మనం క్వశ్చన్ చేయడానికి మనకు అధికారం అంటూ ఏమీ లేనలేదు ప్రియ సహోదరి సహోదరులారా.
ఆల్రెడీ ఆయన తన పాపాన్ని ఒప్పుకొని అంటున్నాడు కదా, అరే మనమైతే ఈ యొక్క శిక్షకు అర్హులమురా, మనము దొంగ పని చేశామురా, మనమైతే మరణించటానికి అర్హులమురా. ఆయన ఏం పని చేశాడని? ఆయన మనుషులను పవిత్రుడుగా మార్చినటువంటి దేవుడు, ఆయన ఎంతోమందిని స్వస్థపరిచినటువంటి దేవుడు, కుంటి వారిని, కుష్ఠరోగులు ఉన్నటువంటి వారిని, సమరయుల గ్రామంలో ఉన్నటువంటి వారిని ఎంతోమందిని ఆయన మార్చినటువంటి దేవుడు, ఆయన ఎంతోమందికి ఆహారం పెట్టినటువంటి దేవుడు, ఎంతోమందికి ఆయన యొక్క ప్రేమను పంచినటువంటి దేవుడు. అలాంటి ఆయన్ని శిక్ష చేయటం ఏంట్రా అని చెప్పి ఈ దొంగలిద్దరూ కూడా సంభాషిస్తున్నట్లుగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే నీళ్లలో ముంచబడి తిరిగి లేపబడతాడో అతను ఈ యొక్క సొసైటీలో లేదా ఈ యొక్క మందిరములో ఆయన యొక్క పరిస్థితి ఏంటంటే, ఈ యొక్క ఒక సభ్యత్వాన్ని సంఘములో కలిగి ఉండటానికి, సంఘములో ఒక ప్రత్యేకించబడినటువంటి స్థానాన్ని కలిగి ఉండటానికి బాప్తిస్మము అనేటువంటిది ఒక మెట్టుగా కనబడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత తప్పిపోరా పాస్టర్ గారు అని చెప్పంటే తప్పిపోయే అవకాశం ఉంటుంది. మనం మరణించేంత వరకు కూడా తప్పిపోయే అవకాశం ఉంటూ ఉంటుంది. కానీ ప్రతి దినము మనము వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని మనము పవిత్రపరచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు కూడా చెప్తాడు, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఆ మహిమను ఆదాము అవ్వలు ఏదెను తోటలో వారు పోగొట్టుకున్నారు ప్రియులారా. అయితే దేవుడు పరలోకంలో మనందరికీ కూడా మళ్ళా మహిమ ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి దేవుడు, మనకందరూ కూడా మహిమ వస్త్రాలు ఇవ్వాలని, మనందరి కొరకు కూడా మనందరిని మహిమతో నింపాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు బాప్తిస్మము అనేటువంటి ఒక స్థానంలోనికి మీరు వచ్చి మిమ్మల్ని మీరు ప్రతి వారము కూడా పరిశుద్ధపరచుకొని ప్రతి దినము కూడా వాక్యం అనే ఉదక స్నానము చేత యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు, దానిని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును, అతడు చేయునదంతయు కూడా. దివారాత్రం చదువుకోమన్నాడా బైబిలు, లేదా ఆదివారం పూట చదువుకోమన్నాడా? చెప్పండి. దివారాత్రం టైం ఉన్నప్పుడల్లా బైబిల్ చదువుకోవాలి, రకరకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి దూరంగా ఉండాలి. ఈ లోకం మంచిది కాదు. లోకం మంచోడిని చెడ్డోడినిగా చేస్తుంది, చెడ్డోడిని మంచోడిగా చూపిస్తుంది లోకం. ఈ లోకము చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇది లోకం. అందుకే కీర్తనాకారుడు చెప్తాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమందలి ఆనందించుచు. ఇదేదో కష్టంగా చదవకూడదు బైబిల్ చదవటం కూడా. నాకే ఎందుకు రోజు మమ్మీ బైబిల్ చదవమంటుందనో, లేదా రోజు పాస్టర్ గారు ఇదే మాట చెప్తున్నాడనో అని కష్టంగా మనం చదవకూడదు. మన చదువు కూడా ఎలా చదవాలంటే ఇష్టంగా చదవాలి. చదువుని ఇష్టంగా చదివితే ఏమైందనంటే ఎంత పెద్ద చదువైనా సరే చదవటానికి ఈజీ అయిపోవటానికి, సులభతరం అవటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కష్టంగా చదవకూడదు. ఇష్టం లేని చదువు మనము చదవకూడదు. చదివేటప్పుడు యవనస్తులు ఎలాగ చదవాలంటే ఇష్టంగా చదవాలి. నేను దీనిని సాధించాలి, నేను కష్టపడి చదవాలి, మా నాన్నగారికి మంచి పేరు తీసుకొని రావాలి, మా తల్లిదండ్రులు ఈ యొక్క సొసైటీలో గౌరవప్రదంగా ఉండే విధంగా నేను ఎంతగానో కష్టపడి చదవాలి, నేను కష్టపడి చదివితేనే మా తల్లిదండ్రులకు మంచి పేరు, సొసైటీలో నాకు ఒక విలువ ఉంటుంది అన్న విషయాన్ని గమనించి ఇష్టపడి చదవాలన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు మహారాజు కూడా దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది. ప్రతి ఒక్కదానికి కూడా సమయం ఉంది ఈ భూలోకంలో. నీవు బ్లెస్ అవ్వడానికి, నీకు వివాహం జరగటానికి, నీకు మంచి ఉద్యోగం రావడానికి, నీకు గర్భఫలాలు కలగటానికి, నీవు అభివృద్ధిలోనికి రావడానికి, నీవు ఆశీర్వాదంలోనికి రావడానికి, నువ్వు దీవించబడటానికి, ప్రతి దానికి కూడా సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగా మనము ఏర్పాటు చేయబడాలి అని అంటే నీటి కాలువల యోరన మనము నాటబడినటువంటి వారిగా. అలాగ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు అతడు చేయునదంతయు కూడా దేవుడు
యూ విల్ బి సక్సీడ్. నీవు సక్సెస్లోనికి వచ్చేసేస్తావు. నీ కుటుంబము సక్సెస్లోకి వస్తుంది. నీవు మొట్టమొదటి ప్రయారిటీ దేవునికి ఇచ్చినప్పుడు, మొట్టమొదట దేవుని స్తుతించినప్పుడు, ఉదయకాలం నిద్ర లేచినప్పుడు ప్రభువుకి కొంత సమయాన్ని మనం ఇచ్చినప్పుడు ప్రియులారా, ప్రభువు వాక్యాన్ని చదువుకొని మనం యొక్క కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళినప్పుడు, తర్వాత సమయం ఉన్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థనలో మనం గడిపి ప్రభువు ఏం చెప్తున్నాడో మనకి, అసలు మన మీద దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, నేను చదవాలా, నేను ఉద్యోగం చేయాలా, నేను నీ కొరకు జీవించాలా, నేను నిన్ను స్తుతించాలా, నేను ఏం చేయాలి ప్రభువా, అసలు నన్ను ఈ భూలోకంలో ఎందుకు ఏర్పాటు చేశావు ప్రభువా, నీవు చూపించు ప్రభువా అని చెప్పి మనము ప్రభువుని అడిగినప్పుడు దేవుడు మనకి ఒక గైడెన్స్ దయచేసే దేవుడుగా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎంతోమంది ఉద్యోగాలు చేసి ఉద్యోగాలకి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి పరిచర్య చేస్తూ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎంతోమంది పుట్టుకతోనే పరిచర్యలో ఉన్నటువంటి దైవజనులు చాలామంది ఉన్నారు. దేవుడు మనల్ని ఆ పని కొరకు ఏర్పాటు చేశాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథంలోనే 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదివినట్లయితే, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని యందు లక్ష్య పెట్టిరి అని చెప్పి మనము చదువుతూ ఉన్నాం. అలాగా పౌలు గారు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు, పౌలు గారు ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క బోధను తెలియజేస్తూ ఉన్నటువంటి దినాలలో ఆ యొక్క గొప్ప కార్యము జరిగినట్లుగా కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ యొక్క సార్దీస్, ఈ యొక్క సంఘము గురించి మనము కొంత వాక్య దీని బ్యాక్గ్రౌండ్ మనం కొంచెం గమనించినట్లయితే, మార్టిన్ లూథర్ అనేటువంటి ఈ ప్రొటెస్టెంట్ మతమునకు పునాదులు వేసినటువంటి వ్యక్తి, ఈయన కూడా దాన్ని ఆ సార్దీసు సంఘము గురించి ఎంతగానో తెలియజేసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేగాక ప్రియులారా, సింగ్లీ అనేటువంటి అతను, అంతేగాక జాన్ కాల్విన్ అనేటువంటి అతను క్రైస్తవ విశ్వాసంపై బోధించినటువంటి గొప్ప వేద పండితుడిగా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అంతేగాక జాన్ నాక్స్ అనేటువంటి స్కాట్లాండ్ నుండి వచ్చినటువంటి రోమా మతమునకు చెందినటువంటి అతను ఈ సార్దీ సంఘము గురించి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో నుంచి వారు కొంత వచ్చినట్లుగా కూడా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగా ప్రియులారా, ఈ సార్దీసు సంఘము అనేటువంటిది వీరు ఆ ప్రాంతములో ధనికమైనటువంటి సంఘముగాను, ఆ ప్రాంతములో ధనికమైనటువంటి దేశముగాను ఈ సార్దీసు సంఘము ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదివినట్లయితే, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనెను, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఏమాత్రమును తుడిచిపెట్టబడక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. జయించినటువంటి వాడు దేనిని జయించాలి? క్రైస్తవులమైనటువంటి మనము కొన్నిటిని ఈ భూలోకంలో జయించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకు జయించాలి అని మనం చూసినట్లయితే, మొట్టమొదట చూడండి, ఈ సంఘపు మొట్టమొదటి పరిస్థితి మనం చూస్తే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు జీవిస్తూ ఉన్నావు అని పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుల్లా కనబడుతున్నావు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము, నీవు ఎలాగూ ఉపదేశము పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము అని ఈ సంఘములో ఉన్నటువంటి ఈ సంఘమునకు ఒక దూత ఒక మాటను తెలియచేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు నమ్ముకోవాలి. అంతటా అందరూ మారు మనసు పొంది, అంతటా ప్రతి మోకాలు యేసు నామమున వంగాలని, ప్రతి నాలుక యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలని దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ యొక్క సంఘములో కూడా, సార్దీ సంఘములో కూడా చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు. ప్రభువుని నమ్మినటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఎలాగలగా ప్రభువుని నమ్ముతాం. కొన్నిసార్లు మనకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ప్రభు స్వస్థపరిస్తే ప్రభువుని నమ్ముతాం. కొన్నిసార్లు చిన్నప్పుడే ప్రభువుని నమ్ముతాం. రకరకాల పరిస్థితులను బట్టి ప్రభువుని నమ్ముతూ ఉంటాం.
వీరు కూడా ఇలాగే ప్రభువుని నమ్మారు. అయితే జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రాలు ధరించుకొని జీవ గ్రంథములో నుండి అతని పేరు ఏమాత్రమును తుడుపు పెట్టబడక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను ఆయన పేరు నేను ఒప్పుకొందును అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జయించారు. నోవాహు ప్రజలను జయించి 100 సంవత్సరములు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి ఓడను తయారు చేసి, అందరూ అన్నారంట ఓడను తయారు చేస్తున్నప్పుడు ఆయన ఎంతోమంది వ్యతిరేకించారంట. వర్షం పడేదేంట్రా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు నోవాహు, వర్షం అంటే ఏంది, ఎప్పుడన్నా చూసావా అంటే లేదయ్యా చూడలేదయ్యా, అసలు పడేదేంది, వర్షం పడేదేంది, అసలు ఆ మాట లేనే లేదు, నువ్వు ఊరు కదా చేస్తున్నావు, మీ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నావు, నీ భార్యని ఇబ్బంది పెడుతున్నావు, ఇంత పెద్ద దొంగలు తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉన్నారు, ఎందుకు మీరు అలాంటి స్వరాన్ని విని మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు అని చెప్పి చాలామంది వ్యతిరేకించారు. ఓడ తయారైపోయింది. యానిమల్స్ అన్నీ మేల్ ఫీమేల్ అన్నీ లోపలికి వస్తూ ఉన్నాయి. అందరూ పిల్లలు లోపలికి వెళ్ళారు. దేవుడు చెప్పాడు, నోవహు నువ్వు కూడా లోపలికి పో అని చెప్పి అన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు బయట నుంచి దాన్ని లాక్ చేసేసాడు. కింద నుంచి భూమి క్రింద నుంచి నీటి ఆవిరి రావటం ప్రారంభించింది. ఆకాశపు తూములు విప్పబడ్డాయి. 40 దినాలు ప్రచండమైనటువంటి వర్షం, విస్తారమైనటువంటి వర్షం పడుతుంది. అందరూ వచ్చి తలుపు కొడుతున్నారు, నోవహు తలుపు తీరా రే, ఒరే మేము కూడా వస్తాం, తలుపు తీరా నోవహు తలుపు తీరా, మొన్న నీకు అన్నం పెట్టాం కదరా రే, మొన్న నీకు మంచిళ్ళు ఇచ్చాం కదరా, నీకెంతో సహాయం చేశాం కదరా, మేము కూడా చాలా సహాయం చేశాం కదా, నీవు తలుపు తీ నోవహు, తలుపు తీ నోవహు అని చెప్పి ఎంతోమంది తలుపులు కొట్టుంటారు, ఆ ఓడ తలుపు కొట్టుంటారు. కానీ నోవహు చెప్పుంటాడు పైనుంచి బహుశా, అరే నేనేలేదురా డోరు, తాళం నా దగ్గర లేదు, ఎవరేసారో నాకు తెలియదు, దేవుడు మాత్రం వేసి ఉండొచ్చు అని చెప్పి పెద్దగా చెప్పుండొచ్చు బహుశా. అందరూ కూడా ఆ ప్రచండ వర్షపాతంలో బహుశా మిస్ అయిపోయి ఉండవచ్చు. ప్రియులారా, నోవహుని దేవుడు రక్షించాడు. అబ్రహాముని మనం చూసుకున్నట్లయితే కల్దీల దేశం నుంచి అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకొని రకరకాలైనటువంటి విగ్రహారాధనకు తోడుగా విగ్రహారాధన చేస్తూ ఉన్నటువంటి అబ్రహాము కుటుంబాన్ని దేవుడు పిలిచి ప్రత్యేకపరచి, నీవు ఈ దేశం నుంచి బయలుదేరి ఆ దక్షిణ దిక్కుగా నీవు ప్రయాణమవు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఎవరైతే బ్లెస్ చేస్తారో నేను వాళ్ళని బ్లెస్ చేస్తాను, నిన్ను ఎవరైతే దీవిస్తారో నేను వారిని దీవిస్తాను అని చెప్పి అబ్రాహాముకు చెప్పి వారిద్దరూ కూడా భార్యాభర్తలు ఆ ఎడారి ప్రాంతంలో నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు, ఒంటరిగా వెళ్తూ ఉన్నారు. తన యొక్క పనివారంతో ముందుకెళ్తున్నారు. ఎవరు నడిపించేవాళ్ళు లేరు, దేవుడు తప్ప. దేవుని మాటను విన్నారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఆ నడక అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది, చాలా బాధాకరమైనటువంటిది. ఎందుకంటే దే హ్యావ్ టు వాక్ ఎలోన్. ఒంటరిగా వారు నడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ప్రియులారా. ఒంటరిగా నడిచేటప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది. వీరిద్దరే భార్యాభర్తలు ఉన్నారు, వీరికి తోడు లోతు సహాయంగా ఉన్నాడు, కొంతమంది పనివారు ఉన్నారు, కొంతమంది పనిచేసేటువంటి వారందరూ ఉన్నారు, వారందరూ కూడా వీళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు. ఆ నడక అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది ఉన్నట్లుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కానీ వారు నడిచారు. ఆ ఒంటరి ప్రయాణము, ఒంటరి పోరాటంలో ముందుకు వెళ్ళారండి. ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అబ్రహామును విస్తారంగా ఎడారి ప్రాంతంలో దీవించాడు. లోతేమో గ్రీనరీగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు, సొదొమ గొమొర ప్రాంతాన్ని. కానీ కొన్ని విషయాల్లో మిస్ అయిపోయి ఉండవచ్చేమో, కానీ అబ్రహాముని ఆ ఎడారి ప్రాంతంలోనే దేవుడు దీవించి ఆశీర్వదించి ఎంతగానో బలపరిచినట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే జయించినటువంటి వారికి జీవ గ్రంథములో, తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు, ఓకే, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఏమాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు నేను ఒప్పుకొందును అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము కూడా జయించబడినటువంటి వారము, జయాన్ని పొందుకోవలసినటువంటి వారము ప్రియ సహోదరి సహోదరులారా. చిన్న వాటికి బలహీనమైపోవలసిన
ఆవశ్యకత ఏమీ లేదు. చిన్న చిన్న వాటికి సరెండర్ అయిపోవలసినటువంటి ఆవశ్యకత ఏమీ లేదు. ఎందుకంటే వీఆర్ ద విక్టోరియస్ పీపుల్. మనల్ని దేవుడు ఆ విధంగా దీవించాడు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. మనము కూడా ఒక దినాన ఆ మరణాన్ని జయించి తిరిగి లేపబడబోతా ఉన్నాం. కాబట్టి మనము కూడా ఆ విజయాన్ని స్వతంత్రించుకోవాలని దేవుని యొక్క ఉద్దేశంగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ అందుచేత నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి వారు. ఎవరు జయించినటువంటి వారు? ఎవరు విక్టోరియస్ పీపుల్? ఎవరు జయించినటువంటి వారు? ఎవరు వీరు అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళంట మహాశ్రమల నుంచి వచ్చినటువంటి వారు. పర్సిక్యూషన్ గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఎన్నో ప్రాంతాల్లో ప్రియులారా పర్సిక్యూషన్ జరుగుతూ ఉంటుంది. శ్రమలు వస్తాయి. క్రైస్తవులకి ప్రభువు నమ్ముకున్నప్పుడు శ్రమలు వస్తాయి. వాటికి ప్రిపేర్ అయిపోవాలి. మనం అన్ని విషయాల్లో స్టేబుల్గా, మనము అన్ని విషయాల్లో కంఫర్ట్లో ఉన్నాము అని చెప్పి అంటే అది కరెక్ట్ కానే కాదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు బిడ్డలమైనటువంటి మనకి కొన్ని శోధనలు వస్తాయి. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎలాగైతే శోధింపబడతారో కొన్ని శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి, కుటుంబాల్లో కలతలు వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి. ఏది వచ్చినప్పటికీ కూడా దేవుని బిడ్డలమైనటువంటి మనము ఒక్కొక్క అడుగు దేవుని మీద విశ్వాసముతో మనము ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే దేవుడే ప్రతి విధమైనటువంటి అవరోధాలన్నీ కూడా తీసివేసి దేవుడు మనల్ని ముందుకు నడిపించే దేవుడుగా కనబడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు అపాయమేమీ రాదు అని మనము దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మవలసినటువంటి వారమైనట్లుగా కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఎవరు? ఈ ఆత్మలు ఎవరు? వీళ్ళు ఎందుకు ఇలాగున్నారు ఏంటి అని చెప్పి అక్కడ ఒక దూత అక్కడ యోహాను భక్తుడు అడుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ దూత చెప్తుంది కదా, అయ్యా వీళ్ళు మహాశ్రమల నుంచి. ఏం శ్రమలంట? ఎట్టుంటాయో మహాశ్రమలు. మహాశ్రమలు అంటే ఏంటో ప్రియులారా, మహాశ్రమల నుంచి వచ్చినటువంటి వారు. అంతేగాక వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి వారు. వారి పాపస్థితిని ఒప్పుకున్నటువంటి వారు, ప్రభువుని ఎరిగినటువంటి వారు, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు. మనందరము కూడా ఆ సముదాయానికి సంబంధించినటువంటి వారమన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి కొన్ని సందర్భాల్లో సమస్యలు రావచ్చు. కొంతమందికి మహాశ్రమలు వస్తాయి. కొంతమందికి పౌలు గారికి ఎన్నో శ్రమలు వచ్చినాయి, కానీ సేవ చేయటం మానుకోలేదండి. భక్తులకు శ్రమలు వస్తాయి. యోబుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి. కుటుంబంలో ఉన్నటువంటి వారు యోబుని వ్యతిరేకించారు. అసలు కుటుంబం తీసి ప్రక్కన పెట్టండి, సొంత భార్య వ్యతిరేకించింది, ఓన్ వైఫ్ వ్యతిరేకించింది యోబుని. కానీ యోబు ఎక్కడ కూడా దేవుని ఒక్క మాట కూడా అనలేదు. దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా పలుకకుండా ఉన్నప్పుడు నిజంగా ఒకే మాట అన్నాడు తన భార్యతో, దేవుడు ఇచ్చాడు, దేవుడు ఆ హక్కు దేవునికి ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు. మనము దేవుని యొక్క ఆశీర్వాదంలో మనము నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. తక్కువ వాటిలో నమ్మకంగా ఉంటే దేవుని ఆశీర్వాదము ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇంకా బలపరుస్తాడు. ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, రకరకాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించి బలపరుస్తాడు. అయితే మనము అపనమ్మకముగా ఉన్నట్లయితే బహుశా అది యోబు ఎలాగైతే జరిగిందో ఆయన జీవితంలో ఎవరికైనా అలాగ జరగవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికే మహిమ అని చెప్పన్నాడు. అయితే యోబుని దేవుడు మళ్ళీ స్వస్థపరిచాడు, మళ్ళా శక్తినిచ్చాడు. యోబు బాడీ మీద ఉన్నటువంటి ఆ యొక్క డిసీజ్ అంతా పోయిందండి. మరలా న్యూ స్కిన్ దేవుడు దయచేశాడు, కొత్త శక్తిని దేవుడు ఇచ్చాడు. మళ్ళా గర్భఫలాలను దేవుడు యోబుకి
మొదటి బిడ్డల కంటే ఇప్పుడు పొందినటువంటి బిడ్డలు చాలా రూపవతులుగా, చాలా సౌందర్యవతులైనటువంటి కుమార్తెలను దేవుడు యోబుకిచ్చాడు. చక్కని కుమారుల్ని ఇచ్చాడు. డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు యోబుకి. దాన్ని చదువుతూ ఉంటే ఎంత సంతోషం. యోబు 30 అధ్యాయాలు ఏముంటుంది దాదాపుగా. ఆ చదువుతూ ఉన్నప్పుడు అంత శ్రమలు, వాడు ఫ్రెండ్స్తో డిస్కషన్ అంతా ఉంటుంది. కానీ చివరి అధ్యాయం చదువుతుంటే భలే చక్కగా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదివినప్పుడు అలాంటి పరిస్థితుల్లో నుంచి ప్రతి ఒక్కరు కూడా వెళ్తూ ఉంటారు ఈ భూలోకంలో. అంతేకాకుండా మనం చూసినట్లయితే ప్రియులారా, చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఎవరు జయించేవారని మనం చూస్తే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, జీవవృక్షమునకు హక్కు కలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించిన తమ వస్త్రములను ఉదుకుకున్నటువంటి వారు. 21వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదివినట్లయితే, 21వ అధ్యాయము 27వ వచనం మనం చదివినట్లయితే, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైనది ఏదైనను, అబద్ధమైనది దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపరు. గమనించండి, దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే, కొన్నిసార్లు పోలీసు వారు కొన్ని సెక్యూరిటీలు పెడతా ఉంటారు, బారికేడ్లు పెడతా ఉంటారు. దానిలో నుంచి వెళ్ళటానికి కొంతమందికే అర్హత ఇస్తారు. వెళ్ళేటటువంటి వారికి ఒక విఐపి కార్డు ఇస్తారు, ఒక ఐడెంటిటీ ఉంటుంది వాళ్ళకి. ఒక విఐపి మనం కలవాలంటే వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు, మీ దగ్గర పర్మిషన్ ఉందా అని చెప్పి పాస్ అడుగుతారు, లేదా పర్మిషన్ అడుగుతారు. ఆ పర్మిషన్ ఉంటేనే లోపల పంపిస్తారు. ఈవెన్ ఆ వెహికల్లో వచ్చినటువంటి డ్రైవర్ అయినా సరే, ఆ వెహికల్ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి అయినా సరే, అతనికి కూడా పర్మిషన్ ఉండదు. ఎవరైతే పర్మిషన్ తీసుకొని ఉంటారో ముందే, ఎవరైతే గొర్రె పిల్ల రక్తములో వారి వస్త్రాలను ఉదుకుకొని ఉంటారో వారే లోపలికి వెళ్ళటానికి అవకాశము. ఒక ఆయన అన్నాడంట, వాళ్ళ ఆవిడ మంచి ప్రార్థనా పర్రాలంట. వాళ్ళ ఆవిడ మంచి ప్రార్థనా పర్రాలు. ప్రతి వారం మందిరానికి వెళ్ళిద్దంట, బాగా ప్రార్థన చేస్తుందంట. ఈయనేమో మందిరానికి రాకుండా, ప్రభు అంటే భయం భక్తి లేకుండా తన పని తను చేసుకుంటూ, బేల్దారి పని చేసుకుంటూ తన ఇష్టం వచ్చినట్టు మామూలుగా సాధారణంగా నివాసం చేస్తూ ఉన్నాడంట. పాస్టర్ గారు అటుపోతూ ఇటుపోతూ, ఏందయ్యా మందిరానికి ఆదివారం అన్న వచ్చి కూర్చో, సమయంలో ఎందుకు అలాగా ఊరక ఇంట్లో ఉంటావు, టీవీ చూస్తావు, ఆదివారం పూట మందిరానికి రా, దేవుని స్తుతించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దుకొని, దేవుడు మీకు మంచి పిల్లల్ని ఇచ్చాడు, వాళ్ళు బాగున్నారు, అందరూ బాగున్నారు, రా అని చెప్పేసి అంటా ఉన్నాడంట ప్రతి వారం. ఏందలయ్య గారు రోజు మీరు చెప్తా ఉన్నారు, మా ఆవిడ వస్తుందిగా అని అన్నాడంట ఒక వారం. సరేలే, వస్తే వచ్చిందిలే, నువ్వు కూడా రా మర్చిపోకుండా అని చెప్పి వెళ్ళిపోతున్నాడంట పాస్టర్ గారు బండి మీద. సరే, కొన్ని దినాలకు మళ్ళీ కనపడ్డాడంట. సమయలు ఏంది రాలేకపోతా ఉన్నావు, మందిరానికి రా సమయలు అని చెప్తున్నాడంట. వస్తానులే గారు, ఎట్టగట్ట వస్తానులే, తప్పకుండా వస్తానులే అని అంటున్నాడంట. ఈయన అన్నాడంట, మందిరానికి వచ్చి నిదానంగా నువ్వు కూడా మారు మనసు పొంది, బాప్తిసం పొంది, సంఘంలో సభ్యత కలిగి ఉంటే నువ్వు కూడా పరలోకం పోతావు, మీ ఆవిడ బాగా, మీ పిల్లలు అందరూ వస్తున్నారు కదా అని చెప్పి అంటున్నాడంట. సరే, వస్తానులే గారు అని అంట. మూడోసారి మళ్ళా 3 నెలలు అటు పోతా మళ్ళీ అడిగాడంట పాస్టర్ గారు. అడిగితే సమయలు గారు చెప్పాడంట పాస్టర్ గారికి, ఏముందయ్య గారు, మా ఆవిడ పోతా ఉంటుంది కదా, మా ఆవిడ పోతా ఉంటుంది కదా పరలోకం, కథక్క నా పైట సంగ పట్టుకుంటానయ్య గారు, నేను ఆ మావిడ పైకి పోతా ఉంటుంది కదా అయ్య గారు పరలోకం, ఎగ్గిరా పైట సంగ పట్టుకుంటాను అయ్య గారు, నేను కూడా చెత్తా మీ దగ్గరికి అన్నాడంట. పాస్టర్ గారు అన్నారంట, బాయ్ అట్ట నువ్వు పైట సింగ్ పట్టుకుంటేనో, ఆ కాలు పట్టుకుంటేనో నువ్వు ఎగురొచ్చేది కాదయ్యా, అది ఈడొక పని ఉంటుంది, ఈ పని చేసినటువంటి వాళ్ళే ఆ ప్రాంతానికి వస్తారయ్యా,
అంతేగాని ఆమె కాళ్ళు గట్టిగా పట్టుకుంటానయ్యా నేను, అసలు ఆమెను కూడా పోనీనయ్యా అని చెప్పంటే అది కుదిరేది కాదయ్యా అబ్బాయి అని చెప్పి సమూయేలుకు చెప్పాడంటాడు. తర్వాత కొంతసేపు మాట్లాడిన తర్వాత ఒక అవగాహన వచ్చిందంట ఆయనకి. అవునా అయ్య గారు, మందిరానికి వచ్చి అన్నీ ఒప్పుకోవాలా అంటే, ఒప్పుకోవాలి, నిన్నటి దాకా బీడీలు తాగావుగా, ఇప్పుడు తాగుతున్నావు, ఒకటే వాసన వస్తుంది నీ దగ్గర అన్నాడంట. అవునయ్య గారు, ఇప్పుడే వచ్చానులే, అవన్నీ వదిలేసేయాలా, మంచిగా ఆరోగ్యంగా ఉండాలా, మంచి ఆహార పదార్థాలు తినాలా, శక్తిగా ఉండాలా, పని చేయాలా, కుటుంబాన్ని పోషించుకోవాలా, బిడ్డలను చదివించాలి, పిల్లలందరూ కూడా మందిరానికి రావాలి, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనపడాలి, అది నీకు ఆశీర్వాదం సమయంలో అని చెప్పి అన్నప్పుడు, చాలా మంచిదయ్యా, వందనాలయ్యా అని చెప్పి మందిరానికి రావటం ప్రారంభించి, మందిరానికి వచ్చి మందిరంలో ఒక ముఖ్యమైనటువంటి సభ్యుడిగా సమూయేలు అనేటువంటి వ్యక్తి తయారు చేయబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుల, కారణం ఏంటంటే, ఎవరైతే వారి పాపములను ఒప్పుకొని ప్రభువు సన్నిధిలో దానిని విడిచిపెట్టినటువంటి వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. విడిచిపెట్టేసేయాలి, పాత స్థితిని విడిచిపెట్టేసేయాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తాం కదా, ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చాలా మంచి మాట చెప్తాడు. 10వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని వారితో చెప్పాను. ఎవరు లోబడుతున్నారంట? దయ్యాలు లోబడుతున్నాయి. దయ్యాలు లోబడతాయి, యేసునామములో దయ్యాలు లోబడతాయి. ఇదిగో పలాని చోట దయ్యాలు లోబడుతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, కాబట్టి అక్కడికి వెళదాము అని చెప్పాను అనుకుంటే ఓకే, బాగానే ఉంది. దయ్యాలు యేసు నామంలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే యేసుని నామము అనేటువంటి నామము దయ్యాలను కూడా షేక్ చేసేటటువంటి నామంగా కనబడుతుంది. ఆయన దెక్కపోలి అనేటువంటి ప్రాంతానికి అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు కనబడుతుంది కదా, అయ్యా మమ్మల్ని ఎందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు మమ్మల్ని సంహరించడానికి వచ్చావు అని చెప్పి దయ్యాలు మాట్లాడుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో వెళ్తూ ఉంటే యేసు ప్రభువారు ఇక్కడ మనం చూసినట్లయితే, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. పరలోకమందు వ్రాయబడి ఉన్నవి అని మనము సంతోషించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడ ఈ పైన మనం చూసినట్లయితే కపెర్నహూము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యాలు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుచు చూచి తిని, ఇదిగో పాములు తేళ్లు త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమునో హాని చేయదు. కొంతమంది దేవుని బిడ్డలను గమనించలేదో, పాములు కన్నాల్లోకి దూరితే వాటిని పట్టుకొని బయటికి లాగి కొడతారు. భయమేముండదు, ఆ భయాన్ని దేవుడు తీసివేస్తాడు. దేవుని మీద కంప్లీట్గా విశ్వాసం ఉంచినటువంటి వారికి సాధారణంగా భయం ఉండదు. ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే అంట ప్రాఫిట్ అంట. ఇంగ్లీష్లో భలే మాట ఉంటుంది, ప్రాఫిట్. బ్రతుకుట క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాడు ఈయన. ఒకవేళ చనిపోయాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? దీనికంటే బెటర్ ప్లేస్కి వెళ్తాడు, దీనికంటే బెటర్ పొజిషన్కి వెళ్తాడు. ఇక్కడ ఎవరినైతే సంతోషపెట్టాడో, ఇక్కడ ఎవరినైతే ఆరాధించాడో, ఇక్కడ ఎవరినైతే పూజించాడో, ఘనపరిచాడో, ఆయన్ని కలవటానికి వెళ్తా ఉన్నాడు ఒక దినాన. ప్రియులారా గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ప్రియులారా, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడాలి. వెన్ వి యాక్సెప్ట్ ద లార్డ్, మనము ఆయన్ని అలాగే వెంబడించే స్థితిలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, సమస్యలు, టెన్షన్స్, ఒత్తిడిలు, కొన్నిసార్లు మనము భరించలేనటువంటి ఒత్తిడి మన మీదకి వస్తూ ఉంటుంది ప్రియులారా. కానీ దేవుడు మనకిచ్చినటువంటి నెమ్మది, దేవుడు మనకిచ్చినటువంటి ఓర్పు, దేవుడు మనకిచ్చినటువంటి ప్రేమతో వాటిని మనము జయించటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన కొరకు ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. యోహాను సువార్తలో ప్రభువు చెప్తాడు, నేను వెళ్ళి మీకు స్థలమును.
నాతో కూడా మీరు ఉండునట్లు నేను మిమ్మల్ని అందరినీ తీసుకొని పోవటానికి మరలా తిరిగి వస్తాను. ఇక్కడ ఉంటాం, స్వెట్టింగ్ ఉంటుంది ఈ సీజన్లో. ఇంక రేపు వస్తే మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఒకటే చలి పుట్టుద్ది, ఇంకొన్ని రోజులు అయితే వర్షం పడుద్ది. అక్కడ సీజన్స్ ఏముండవు, ఎప్పుడూ పగలే ఉంటుంది. బాడీ రెస్ట్ అసలు కోరుకోదు. అలిసిపోతే కదా రెస్ట్ కోరుకునేది బాడీ. ఈ బాడీ అలిసిపోదు. మహిమ దేహాలను ధరించుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని స్తుతించటానికి, ఘనపరచటానికి, ఆయన ఇచ్చే జీవ జలము త్రాగువాడు మరి ఎన్నడూ కూడా దప్పిక కొనడు. దెర్ ఈజ్ నో హంగర్, దెర్ ఈజ్ నో థర్స్టీ. ఆకలి లేదు, దప్పులు లేవు అక్కడ పరలోకంలో గమనించినట్లయితే. ఇక్కడ ఉదయం లేచి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆఫీసర్, నమస్తే పెట్టి, ఏమో బాగున్నావా, అన్నం వండావా, తిన్నావా, పిల్లలకు పెట్టావా, వాష్ చేసావా, నా బట్టలు ఐరన్ చేసావా, నా సాక్స్లు ఉతికావా, అవి చేసావు ఇవి చేసావు. నేను చేయను పో. మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత అప్పులోళ్ళు లేదా ఈఎంఐలో కారుకి ఈఎంఐ కట్టాలా, బండికి ఈఎంఐ కట్టాలా, ఈ గోల ఒక పక్క. డాడీ ఫీజు కట్టాలా, ఇది కట్టాలా, అది కట్టాలా, నాకు ల్యాప్టాప్ కావాలా, నాకు బండి కావాలా, నాకు కారు కావాలా, ఇటు పక్క. వెనక చూస్తే వృద్ధులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు మాకు మెడిసిన్స్ కావాలా, మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పి ఒక పక్క ఒక మనిషి, చుట్టూ కూడా అన్ని సమస్యలే మనిషికి. గమనించినట్లయితే ప్రియులారా, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము యేసుక్రీస్తు ప్రభువారు మానవులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వబోతా ఉన్నాడు. మన పేర్లు దాంట్లో రాయబడే విధంగా మనందరము కూడా మనము ప్రభువుకి యోగ్యమైనటువంటి జీవనాన్ని మనము జీవించడానికి ఇష్టపడాలి. నిజంగా మనం ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలమండి. గమనించినట్లయితే ఎంతోమందికి ఆ ధన్యత లేకపోయి ఉండవచ్చు. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి తన ఆశీర్వాదాన్ని మనకి, మన కుటుంబాలకు వాగ్దానముగా ఇచ్చినటువంటి దేవుడండి మన దేవుడు. గమనించినట్లయితే అంతేగాక మనం చూసినప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదివినప్పుడు, మనుష్యుల ఎదుట ఆయనలో మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని పరలోకానికి వారసులుగా చేసే దేవుడు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంతేగాక రోమా పత్రిక 10వ అధ్యాయము 9-10 మనం చదివినట్లయితే అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసము ఉంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు? వినని వాడు ఎట్లు విశ్వసిస్తాడు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు ప్రకటిస్తారు? ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించువాని పాదములు ఎంతో సుందరములై ఉన్నవని అని వ్రాయబడి ఉన్నదని, అయినను అందరూ లోబడలేదు అని అక్కడ మనము దేవుని యొక్క వాక్య భాగంలో చదువుతూ ఉన్నాం. ఎవరైతే యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి లేచినని మనము నమ్మిన ఎడల మనము రక్షింపబడతా ఉంటాం. కాబట్టి వీ హ్యావ్ టు బిలీవ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ హిమ్, వీ హ్యావ్ టు బిలీవ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ హిమ్. నమ్మాలి, ఆయన్ని మన నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు తప్పక దేవుడు మన పట్ల కార్యం చేసే దేవుడుగా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నాం. ఎవరు పరలోకానికి వారో మనం చూద్దామా? 21వ అధ్యాయంలో 8వ వచనంలో, పిరికోళ్ళు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. కాబట్టి ప్రభు బిడ్డలమైనటువంటి మనము ఎవరైతే వీటిని మనందరం కూడా జయించడానికి ఇష్టపడతా ఉన్నాం, ఈ సంఘము
వాటిని జయించాలని చెప్పి దేవుడు ఆశపడ్డాడు. సంఘము దేవుని యొక్క స్వరూపము, దేవునికి ఇష్టమైనటువంటిది సంఘము. ఆ సంఘము మస్ట్గా ఉన్న, మలినంగా ఉన్న ఆ సంఘాన్ని వాక్యమనే ఉదక స్నానము చేత దానిని శుద్ధి చేసి పరిశుద్ధపరచబడి ఆ యొక్క సంఘము అది నిష్కపటమైనటువంటి సంఘముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, మనం కూడా అలాంటి పరిస్థితులకి మనందరము రావాలి. నిజంగా దేవుడు మనల్ని బలపరిచేటటువంటి దేవుడు. ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, ఒక్కొక్కసారి చిన్న చిన్న అపరాధాలు, చిన్న చిన్న తొందరపాట్లు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వీ హ్యావ్ టు రెక్టిఫై దెమ్. వాటన్నిటిని కూడా మనము ఆ రోజు సాయంకాలం కల్లా వాటన్నిటిని ప్రభు దగ్గర చెప్పేసేసి, ప్రభు దగ్గర అన్నిటినీ క్లీన్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజు వీ హ్యావ్ టు రన్ ద రేస్. మనం ఏ రోజుకి ఆ రోజు ప్రభువుని వెంబడించి ముందుకెళ్ళే బిడ్డలుగా మన అందరం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, ప్రశస్తమైన నామానికి వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించాం నాయన. సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క సార్థి సంఘములో ఉన్నటువంటి వారి పరిస్థితి మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. దేవా నా తండ్రి, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి మీ కృపను మాకిచ్చి, మీ భద్రత ఇచ్చి, మీ కాపుదలిచ్చి నాయన మా కుటుంబాలకు మీ యొక్క నాయన ఐక్యతనిచ్చి ప్రభువా నా తండ్రి మీరు బలపరిచిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈ ఎండ ఇంకా ప్రభువా జూలై మాసము కంప్లీట్ అయిపోతుంది, ఇంకొక వారం రోజుల్లో ప్రభువా నా తండ్రి వర్షపాతాన్ని ప్రభువా మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం. మీరు సహాయం దయచేయండి ప్రభువా. దేవా నా తండ్రి, నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, పురుషులు, స్త్రీలను, పురుషుల యొక్క ఉద్యోగాలు, స్త్రీల యొక్క ఉద్యోగాలు, వారి ఒత్తిడిలలో, వారి కుటుంబాలలో ప్రభువా నాయన మీ కార్యాలు మీరు జరిగించండి. మీకు స్తోత్రాలు నా తండ్రి. నాయన నా తండ్రి, వారు ఎంతో బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నప్పటికీ కూడా మీరు సహాయం చేయండి. నీకు వందనాలు నాయన. ఇంకా మిమ్మల్ని స్తుతించే ధన్యతను వారికి ఇచ్చారు ప్రభువా, నీకు స్తోత్రాలు నా తండ్రి. సమయం ఎంతో విలువైనటువంటిది ప్రభువా నాయన. మా సమయము చాలా కొద్దిగా ఉండదని మేము మీ వాక్యము ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం ప్రభువా. దేవా, జీవ గ్రంథములో ప్రభువా నా తండ్రి ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ పేరు ఉండటానికి మీరు సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాం. మీకు వందనాలు. ఎవరు కూడా మిస్ అవ్వకుండా నాయన, ప్రతి బిడ్డ ప్రభువా నా తండ్రి నీకు యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉండగా అన్ని విషయాల్లో మీ సహాయ సహకారాలు మెండుగా దయచేయమని, ఇంకా ఎంతోమంది ఈ ప్రపంచవ్యాప్తముగా కొన్ని కోట్ల సంఘాలు ప్రభువా నా తండ్రి దేవా, వారి కొరకు మరలా రాబోతూ ఉన్నటువంటి దేవుడవు నీవు, మరలా రాబోతూ ఉన్నటువంటి దేవుడవు నాయన. వచ్చే సమయానికల్లా మేమందరం అన్ని విషయాల్లో ప్రిపరేషన్లో ఉండటానికి మీ సహకారము, మీ సహాయము, మీ కృప, మీ కాపుదల మా అందరికీ మెండుగా దయచేస్తారని నమ్ముచు ఈ మధ్యాహ్న కాలపు దీవెనలతో మమ్మల్ని నింపి పంపిస్తున్నందుకు మీరు సహాయం చేయమని, మరలా కలుసుకునేంత వరకు కూడా మీ దేవదూతల కాపుదల మాకు దయచేసి మాకు అన్ని విషయాల్లో ఒక తండ్రిగా ఉండి ఆదరించి ఆశీర్వదించమని, మా కుటుంబాలన్నింటిలో తోడుగా ఉండమని, ప్రతి ప్రయాసలో మీ సహాయము, మీ సహకారం మాకు అందించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామన ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకము నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహార నేడు మాకు దయచేయము. మా ఎడ్ల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించుము. మమ్మల్ని శోధనలోని తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, మహిమ, బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సంతోషం, సమాధానం ఇది మొదలుకొని మనకు, మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారికి, ఇలాగ సంఘములో ఉన్నటువంటి వారికి, ఇలాగ ఈ భూలోకంలో చేరినటువంటి ప్రతి సంఘములో ఉన్నటువంటి వారికి ఇది మొదలుకొని సదాకాలము తోడయుండి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్.